డయాబెటీస్ ఉన్న వాళ్ళు వేరుశనగలు తినొచ్చా? వేరుశనగలు అనేవి మంచి ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఉండే ఆహార పదార్థం అన్నమాట. ఈ వేరుశనగల్ని పేదవాళ్ల నట్స్ అని కూడా అంటారు. అంటే ఇది తక్కువ ఖరీదులో దొరికే నట్స్ తో సమానంగా పోషకాలను ఇచ్చే ఆహారం అన్నమాట. దీంట్లో ఉండే మొక్క సంబంధితమైన ప్రోటీన్స్ అనేవి చాలా మంచి ప్రోటీన్స్ మొక్క సంబంధితమైనవి ఉంటాయన్నమాట ఈ వేరుశనగల్లో. అయితే దీంట్లో మంచి ఫ్యాట్స్ కూడా, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా ఈ వేరుశనగల్లో ఉంటాయి. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ దగ్గరికి వస్తే ఈ 13 నుంచి 14 వరకు ఉంటుంది. అంటే చాలా లో గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నమాట. గ్లైసిమిక్ లోడ్ అయితే 1 ఉంటుంది అనమాట. ఇది కూడా బాగా తక్కువగా ఉంటుంది. మరి గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్ తక్కువగా ఉన్నాయి కాబట్టి డయాబెటీస్ వాళ్ళు తినొచ్చా అంటే తినొచ్చు. కానీ వీళ్ళలో ఈ క్యాలరీస్ అనేవి మామూలుగా 100 గ్రాములు గనక వేరుశనగలు తీసుకుంటే 567 క్యాలరీస్ వస్తాయన్నమాట. అంటే ఒక హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకుంటే ఒక 400 క్యాలరీస్ వస్తాయి. దాంట్లో ప్రోటీన్స్ మాత్రం 100 గ్రాముల్లో ఒక 25.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ దాదాపు తక్కువ, అసలు లెక్కలో లేవన్నమాట. అలాగా ఈ వేరుశనగ సంబంధించి క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా తీసుకున్నా కూడా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, కానీ వాటిని నూనెలో వేపి తినకూడదు అనమాట. సాల్ట్ వేసుకొని అలాగా తినకూడదు. ఉడకబెట్టి కానీ, లేకపోతే డ్రై రోస్ట్ చేస్తారు కదా, అలా డ్రై రోస్ట్ చేసి కానీ పొట్టుతో సహా తింటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది. వాళ్ళు ఏంటంటే మూసిన గుప్పెడు వేరుశనగ గుళ్ళు తినొచ్చు అనమాట. అయితే ఈ వేరుశనగ గుళ్ళు కూడా ఎలా తీసుకోవాలంటే వాళ్ళ క్యాలరీస్ లో ఒక భాగంగా తీసుకుంటే షుగర్ పెరగకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు పప్పు పదార్థం వాళ్ళ క్యాలరీస్ లో కొంత పదార్థం తింటారు కదా, అదే మోతాదులో ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకుని వాటి బదులు అలాగే తినాలన్నమాట వేరుశనగ గుళ్ళు అనేవి. అలా తిన్నప్పుడు వాటికి సంబంధించిన పోషకాలు అందుతాయి, ప్లస్ షుగర్ కూడా పెరగకుండా ఉంటుంది.